జై శ్రీరామ్. గంగా నది దక్షిణపు తీరం చేరుకోగానే రామునికి ఒక దట్టమైన నిర్జలారణ్యం కనిపించింది. నరసంచారం లేని ఈ మహారణ్యం చూసేవారి గుండెలు గుబిళ్ళుమనేలా ఉంది. దీనికి కారణమేమిటో దయచేసి చెప్పండి అని రాముడు అడిగాడు. అందుకు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, రాక్షసునిలా కనిపించే వృత్తాసురుణ్ణి ఇంద్రుడు వధించిన మీదట పాపఫలం తనను ఆవరించడంతో తన తేజస్సును కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుని పూర్వస్థితిని పునరుద్ధరించడానికై దేవతలు వేద మంత్రాలతో శక్తిమంతం చేయబడిన గంగాజలంతో అతనికి స్నానం చేయించారు. తర్వాత ఇంద్రుని కళంకముతో కలుషితమైన ఆ నీటిని దేవతలు ఈ ప్రదేశంలో స్థాపితం చేశారు. ఈ భూభాగం తన పాప ఫలితములు స్వీకరించినందువల్ల ఇంద్రుడు దీన్ని సిరి సంపదలతో తులతూగే దేశంగా మార్చేటట్టు వరాలను అనుగ్రహించాడు. ఫలితంగా మలద, కరుష అనే 2 సంపన్న రాజ్యాలు ఇక్కడ అవతరించాయి. అయితే అనంతర కాలంలో తాటక అనే దుష్ట రాక్షసి ఒకటి ఇక్కడికి వచ్చి పౌరులను భయభ్రాంతులు చేయసాగింది. ఈ రాక్షస స్త్రీ సుందుడనే వాడి భార్య. వారి కుమారుడైన మరీచుణ్ణి వధించడానికే నిన్నిక్కడికి తీసుకుని వచ్చాను. క్రమంగా తాటకి యొక్క వేధింపులు మితిమీరడంతో ఇక్కడ నివసించే వారంతా ఈ చోటు వదిలివేసిపోవడంతో ఇక్కడున్న జనసంచారం అనేదే లేకుండా పోయింది. నాయనా రామ, ఈరోజు నీవి ఆడరాక్షసిని నాశనం చేసి ఈ దేశము అణిచివేతల నుండి విముక్తి చెయ్యాలి. ఈ రాక్షసి బతికున్నంతకాలం ఈ అరణ్యంలో కనీసం అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించరని చెప్పాడు. అప్పుడు రాముడు, ఓ మహర్షి, అసలు ఈ రాక్షసి ఇంతటి శక్తి సామర్థ్యాలు ఎలా సంపాదించిందో తెలుసుకోదగ్గ విషయమైతే వివరించండి అని అడిగాడు. ఒకప్పుడు సుకేతుడనే శక్తిశాలి అయిన ఒక యక్షుడు ఉండేవాడు. అతడు తీవ్రమైన తపస్సులాచరించి బ్రహ్మదేవుని నుండి అనుగ్రహం పొందాడు. సంతానం లేనందువల్ల సుకేతుడు ఒక కుమారుణ్ణి కోరుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడు అతనికి ఎంతో శక్తిమంతురాలైన ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆ అందాల బాలికకు అతడు తాటక అనే పేరు పెట్టి ఆమె యుక్త వయస్కురాలైన పిమ్మట జంబుని కుమారుడైన సుందుడికిచ్చి వివాహం చేశాడు. అనంతర కాలంలో అగస్త్యుని శాపంతో సుందుడు మరణించాడు. అందుకు ప్రతీకారంగా తాటకి ఆమె కుమారుడు మరీచుడు ఈ ఋషిని మింగాలని ఆయన మీద లంఘించారు. అగస్త్యుడు తక్షణమే ఆ తల్లి కుమారులకు నరమాంస భక్షకులై రాక్షసులుగా మారిపొమ్మని శపించాడు. దానితో అందమైన తాటకి కాస్త భయంకర రూపం గల రాక్షసిగా మారిపోయింది. అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కనుక తాటకి పంతం ఇక్కడనే అరాచకం సృష్టించడం పనిగా పెట్టుకుంది. విశ్వామిత్రుడు ఇంకా ఇలా చెప్పాడు. నాయనా రామ, తాటకి నిలువెల్లా దుష్టురాలని తెలుసుకో. కనుక ఆడదాన్ని చంపుతున్నానన్న అనుమానం పక్కన పెట్టు. పూర్వం విరోచనుడు కుమార్తె భూమిని అల్లకల్లోలం చేయగోరినప్పుడు ఆమెను ఇంద్రుడు ఎలా చంపాడో గుర్తు తెచ్చుకో. అలాగే భృగుముని యొక్క పత్ని ఇంద్రుణ్ణి చంపదలిచినప్పుడు ఆమెను విష్ణుమూర్తి చంపాడు కదా. కనుక సందేహం వీడి నా ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడు. ఈ ఆజ్ఞ విన్న వెంటనే రాముడు ధనుష్టాకారం చేశాడు. దాని భయంకరమైన ధ్వని నలుదిశలలా ప్రతిధ్వనించి అది విన్న ప్రాణాలన్నీ భయకంపితులయ్యాయి. శ్రీరాముడు ధనుష్టాకారం వినగానే తాటకి ఒక్కసారి ఆశ్చర్యానికి లోనై అదే సమయంలో క్రోధంతో రెచ్చిపోయింది. శబ్దం వచ్చిన దిశగా పిచ్చిదాని వలె పరుగు తీసింది. దాని రాకను చూసిన రాముడు తమ్ముడితో, ఓ లక్ష్మణ, ఈ అసహ్యమైన పెనుభూతమును చూశావా? చూస్తేనే చాలు సజ్జనుల హృదయం బద్దలయ్యేటంత భయంకరంగా ఉంది. అయితేనేం, ఈ రాక్షసి ఒక స్త్రీయే గనుక నేనామెను చంపను. చంపడానికి బదులుగా ఆమె చేతులను కాళ్ళను నరికి ముక్కు చెవులు కోసి ఆమెను నిరాపాయకరంగా చేస్తాను. అలా అవయవాలను ఖండించబడి ఇక మీదట ఘోరాలకు పాల్పడలేకుండా పడి ఉంటుంది అని అన్నాడు. ముందుకు దూసుకువచ్చిన తాటకి ధూళి తుఫానును సృష్టించి రామలక్ష్మణులను తాత్కాలికంగా అంధులను చేసింది. ఆ పైన తన మాయాశక్తులను ప్రయోగించి
తాటక శిలావర్షం కురిపించింది. రాముడు తేరుకొని తమపై పడుతున్న శిలలన్నిటినీ నుగ్గునుగ్గు చేసి వేగంగా తాటకి ముంజేతులను ఖండించాడు. అదే సమయంలో లక్ష్మణుడు తాటకి చెవులను కోసి రాముడి సలహా మేరకు దాని ముక్కు కొన కూడా కోశాడు. కానీ తాటకి తన మాయాశక్తులను ఉపయోగించి తక్షణమే అదృష్టమైంది. అదృష్టంగానే ఉంటూ మళ్ళీ శిలావర్షం కురిపించసాగింది. మిత్రుడు అసహనం చూపించే స్వరంతో, ఓ రామ, సాయం సంధ్య వచ్చేస్తుంది. ఈ సమయంలో రాక్షసుల బలం ఎంతగానో పెరిగిపోతుంది కనుక తాటకి మీద దయ చూపడం కట్టిపెట్టి దాన్ని తక్షణమే వధించు అన్నాడు. రాముడు శరపరంపరను వీడడంతో తాటకి అకస్మాత్తుగా ప్రత్యక్షమై అతని మీదకు దూసుకొని వచ్చింది. రాముడు కలత చెందకుండా తన అమ్ముల పొద నుండి ప్రత్యేక శక్తి గల ఒక స్వర్ణశరమును తీసి ఆ రాక్షసి మీదికి వదిలాడు. ఆ తాటకి పిడుగుపాటు వేగంతో ముందుకు లంఘించినప్పుడు రాముడు వదిలిన ఒకే ఒక్క బాణం నిప్పులు గక్కుతూ తాటకి వక్షస్థలంలో దిగబడగా భయంకరంగా ఒక్క గావుకేక పెడుతూ అది నేలకూలి మరణించింది. గగనతలంలో దేవతలు హర్షధ్వనులు చేస్తూ పూలవర్షం కురిపించారు. గంధర్వులు, అప్సరసలు ఆనంద తన్మయులై పాడుతూ నాట్యం చేశారు. మహర్షులు శ్రీరాముడి పరాక్రమాన్ని కొనియాడారు.